బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5, 6, 7న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఢిల్లీలో ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటు బీసీలకు 42% రిజర్వేషన్స్ కు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం, లోక్సభ ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతున్నామని తెలిపారు. ఆయా తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ కూటమి ఎంపీలు, తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు పొన్నం. తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో శాసనసభలో ఆమోదించిన 2 బిల్లులు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండగా ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఇక దీంతో నేరుగా కలిసి విజ్ఞప్తి చేసేందుకు వీలుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరాలంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయంగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ తేల్చింది. తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో మైక్రో బ్రోవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మైక్రో బ్రోవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలంటూ నిర్ణయం తీసుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం సవరించిన అంచనాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరూ కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం.